కేసీఆర్ హయాంలో మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు హాజరైన ఆయన తన వద్ద ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించినట్లు వివరించారు. మావోయిస్టుల జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు పెట్టి వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అత్యధికంగా తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపిన బండి సంజయ్ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంభాషణలను ఆలకించారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు ట్యాప్ చేసినందున వారిని కూడా విచారణకు పిలవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎస్ఐబిని సొంత అవసరాలకు అడ్డాగా మార్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్రావు భాగోతాన్ని సిట్ అధికారులు చెబుతుంటే తలకే సిగ్గనిపించిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ ఏమీ చేయలేదన్న ఆయన సిబిఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించాలని కోరారు. ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు, టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము, వాళ్ళ సొంత. నేను అందుకే సిట్టర్ చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది, కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము. ఇంతకంటే ఘోరమైన ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది, వాళ్ళు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వీళ్ళు.